ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింపాల్స్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఎప్పట్లాగే అందరికీ ఆశీర్వాదం అని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ టీవీ పక్షంగా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఎప్పట్లాగే మీరు ఆత్మీయంగా బలపడతారని నమ్ముతున్నాను. మీ సహకారం మాకు అందిస్తూ మీ ప్రేమను మాతో పంచుకుంటున్నందుకు నేను ఇంకా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే నన్ను మరుగు చేసి ఈ విషయాలు బయలుపరుస్తున్నారని మీకు నేను ప్రేమపూర్వంగా తెలియచేస్తున్నాను. బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయములో కొన్ని విషయాలు మీకు ధ్యానిస్తున్నాను. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సిమోను అని వారి సహోదరులకు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొంచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ప్రియా దేవుని బిడ్లారా, ఇక్కడ గ్రహించుకోవాల్సిన ఒక మంచి విషయం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మం మరియమ్మ గారికి తెలుసు. ఇంకా చెప్పాలంటే యోసేపు గారికి తెలుసు. ఎందుకంటే గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి దేవాది దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వలన నీ గర్భంలో ప్రవేశిస్తున్నాడు అనే శుభవచనం వేయడం మనకు తెలుసు. మరియా కంగారు పడి, నేను కన్యకను, నాకు ఇది ఎలా సాధ్యం అని చెప్తే, దేవుని వలన ఇది సాధ్యమవుతుందని మర్మం చెప్పి, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము కన్యకలందరిలో మరియమ్మ గారిని దేవుడు ఎంచుకొని దర్శనాన్ని ఇవ్వడం మనం ఎరుగుదాం. అయితే మరియమ్మ గారికి ఈ మర్మం బాగా తెలుసు. కాబట్టి ఆ పుట్టిన బిడ్డ పరిశుద్ధాత్మ వలన పుట్టిన సంగతి రెండవది యోసేపు గారికి తెలుసు. అయితే వాళ్ళిద్దరూ పిల్లలకి చెప్పకుండా పోరు. తర్వాత పుట్టిన బిడ్డలకి, రే నాన్న, మీ అన్నయ్య యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన పుట్టాడు, ఆయన మెస్సియా అని చెప్పకుండా ఉండరు, చెప్తారు. కానీ మనం చూసినట్లయితే ఆ అన్నదమ్ములు కూడా, ఆ తల్లి, ఆ తోబుట్టువులు యేసుక్రీస్తు
30 సంవత్సరాలు వారితో గడిపినప్పుడు వాళ్ళు ప్రభుతో సంతోషంగా గడిపారు. చరిత్రలో ఏం చెప్తుందంటే బైబిల్లో రాయని సంగతి చరిత్రలో ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు గారు త్వరగా మరణించారట. ఆయన మరణిస్తే ఆయన బాధ్యతలు యేసుప్రభు వారు గారు భుజం మీద వేసుకొని వడ్రంగి పని చేసి వడ్లవాడుగా జీవించి 30 సంవత్సరాలు వాళ్ళని పోషించి, కుటుంబాన్ని పోషించి, వాళ్ళందరూ పెద్దవారు అయ్యాక అప్పుడు ఆయన దేవుని పనికి ప్రారంభించారు. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే ఆయన బాల్యంలోనే 12వ ఏటలోనే యెరూషలేము దేవాలయానికి ఏటాటా వెళ్ళే అలవాటు ఉంది. ఆ 12వ ఏట తల్లిదండ్రులను విడిచి శాస్త్రులు పరిశీల మధ్య మరి పరలోక మర్మాలు వివరిస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అక్కడ ఇంత బాలుడికి ఇన్ని మర్మాలు ఎలా తెలిసినాయి అని ఆశ్చర్యపోతారు. వాస్తవం ఏంటంటే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన మన జీవాహారం. ఆయన దగ్గర ఈ భోజనం అంతా స్టఫ్ అంతా ఉంది. అందుచేత ఆయన ఇవ్వగలుగుతున్నాడు. ఆయన జన్మతహా దేవుడు. అందుచేత సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు వరకు ఉన్న సంగతులన్నీ ఆయనలో ఉన్నాయి. ఇది మనందరికి తెలుసు. అందుచేత ఆయన చెప్పగలుగుతున్నాడు, అన్నీ చెప్పగలుగుతున్నాడు. ధర్మశాస్త్రం అంతా ఎరిగినవాడు ఆయన. అక్కడ రాయబడిన సంగతుల కంటే ఇంకా నిగూఢమైన సంగతులు ఎరిగినవాడు యేసు ప్రభువారు. అందుచేత 12వ ఏటే ఆయన పని చేసినప్పుడు తల్లిదండ్రులు 3 దినాలు ప్రయాణం అయిపోయి ఆ బిడ్డను చూసుకొని బిడ్డలేరు అని వెతుక్కుంటూ వచ్చి దేవాలయంలో ఉన్న బిడ్డను చూసి, ఏ నాయనా మమ్మల్ని విడిచిపెట్టి ఎందుకు ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒక మంచి జవాబు ఏంటంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అంటారండి. ప్రియులారా, ఎందుకు ఆ ప్రభు అలా అన్నారంటే వాళ్ళిద్దరికీ తెలుసు ఆయన దేవుని కుమారుడని, దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలుసు. అందుకే ఆయన బహుశా బాల్యం నుంచి చేసుకుంటూ వస్తున్నారు. వెళ్ళినప్పుడు ఏటేటా కూడా ఎవరో ఒకరికి పరలోక మర్మాలు చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు. కానీ తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళిపోయేవారు. ఇప్పుడు కొంచెం మైమర్చి తల్లిదండ్రులు మరి ప్రయాణమై వెళ్ళిపోవడం వలన ఎక్కువ సమయం ఈ శాస్త్రులు పరిశీల మధ్య ఆయన గడపగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇంకా మనం చూసినట్లయితే ఆ శాస్త్రులు పరిశీలు అప్పుడే ఆశ్చర్యపోయారు, ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ చూసినట్లయితే అది యెరూషలేములో సంఘటన, ఇది నజరేతులో సంఘటన. అది యెరూషలేములో కాబట్టి అక్కడ వాళ్ళు ఆశ్చర్యపడినా అది అర్థం ఉంది. ఎందుకంటే ప్రభు యెరూషలేములో ఉన్న బెత్లెహేములో జన్మించిన పెరిగింది నజరేతు కాబట్టి వాళ్ళకంత పరిచయం కాదు. ఏటేటా మరి బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి ఈయనకి కనెక్షన్ ఉంటుంది. ఆ కుటుంబాన్ని పోషించడానికి ఆయన పూర్తిగా నిబద్ధతతో పనిచేసి వాళ్ళని పెద్ద చేసినప్పుడు వాళ్ళకి ప్రభువుని గురించి తెలుసుకోలేకపోయారు, ప్రభు మర్మాలు తెలుసుకోలేకపోయారు. కానీ మరియమ్మకి తెలిసిన యేసు ప్రభువును వెంబడించలేదు. వాస్తవానికి 30వ ఏట ప్రభు తండ్రి పని మీద బయలుదేరినప్పుడు మరియమ్మ గారు కూడా ఆ పిల్లల్ని తీసుకొని సువార్తకు వచ్చేయాలి. అప్పుడు ఆయనకి 12 మంది శిష్యులతో పని ఉండకపోను. బహుశా నేను అనుకుంటున్నానండి, ఈ తల్లి ఈ పిల్లలు కూడా వచ్చి ఉంటే ఆ 12 మంది శిష్యులతో ఆయనకు పని ఉండకపోను. ఈ కుటుంబం మొత్తం సేవ చేసేవారు, సువార్త ప్రకటించేవారు, పరిశుద్ధులు యేసు ప్రభు అంతటి వారు అయ్యేవారు. కానీ అక్కడ మనం చూసినట్లయితే స్వగ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రామాలు ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు ప్రయోజకులు అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు, ఆయా వృత్తుల్లో స్థిరపడ్డారు. అందుచేత తల్లిని మేము పోషించుకుంటామనే భరోసాతో, మీమాంసతో వాళ్ళు బయలుదేరి ఉండకపోవచ్చు. ప్రభువారు ఆ తల్లిని పోషించుకున్నారు కాబట్టి తల్లిని విడిచిపెట్టి వెళ్ళారు. కానీ లేకపోతే తల్లిని విడిచిపెట్టే మనస్సు కాదు ప్రభువుది. అందుకే సిలువ చెంత కూడా యోహాను గారికి తల్లిని అప్పగించిన మనస్సు యేసు ప్రభువుది. తల్లి అంటే చాలా మక్కువ,
కుటుంబం అంటే మక్కువ. ఎందుకంటే అది పరలోకం నుంచి వచ్చే మనస్సు అండి. అది ప్రభువుకి ఇచ్చిన మనస్సు మనకి కూడా ఉంది, వాడాలి మనం. ప్రభు వాడారు, మనం వాడాలి. అలాగే ఆయన ప్రయాణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ సువార్త పరిచర్యలో ఉంటూ అప్పుడు మనకు తెలుసు వెళ్ళి బాప్తీసం తీసుకోవడం, పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి రావడం, దేవుని వాక్కు పైనుంచి రావడం, ఆ శబ్దానికి న్యూ పవర్ యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త పరిచర్య ప్రారంభించారు. శక్తితో బలముతో ప్రారంభించారు. ఇప్పుడు ఆయనకు దేవుడిచ్చిన శక్తితో అద్భుతాలు, ఆశ్చర్యాలు అందరినీ కూడా సంతోషపరుస్తున్నారు. ఆయన చేస్తున్న పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూసినట్లయితే స్వదేశానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఇప్పుడు వీళ్ళ ఆశ్చర్యపడే వంతు వీళ్ళకి వచ్చింది. ఒకప్పుడు యెరూషలేములో వారికి వచ్చింది, ఇప్పుడు స్వదేశీయులకు వచ్చింది. వాళ్ళు ఎప్పుడు విని ఉండరండి. వాళ్ళ శాస్త్రులు పరిచయులు ఒక్కోణంలోనే ధర్మశాస్త్రాన్ని చెప్పారు. ప్రభువారు లోతైన మర్మాలు చెప్తుంటే వీళ్ళకి అర్థమయ్యి మర్చిపోతుందని మన భాషలో చెప్పాలంటే. వాళ్ళకి ఏంటి ఇంత జ్ఞానం? నిన్నగాక మన మాతో తిరిగిన కుర్రాడు ఇక్కడ వ్యాపారం చేసుకొని ఆ వడ్రంగి పని చేసుకొని బతికిన వాడు, ఇతనికి జ్ఞానం ఎక్కడ వచ్చిందనే లోకాస్తులుగా చూస్తున్నారు దేవుని బిడ్డలారా. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది? చూడండి ప్రియులారా, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుతున్నవి. ఇదేమి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఇలాంటి అజ్ఞానంలో ఉంటారు. దేవుని బిడ్డలారా, చాలా మంది ఇలాంటి అజ్ఞానంలో ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడనే సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కారణ జన్మలు. యేసుప్రభులాగే మనందరం కూడా కారణం. దేవుని ఆత్మ ఉంది మనందరిలో, దేవుని రూపం ఉన్న వాళ్ళం మనం. ఈ సృష్టి యావత్తుకి మనకి చాలా తేడా ఉంది. జీవరాశులన్నిటికీ ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండాలి. ఆత్మ వల్ల మనం దైవాలం, కారణ జన్మ. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పని మీద పిలుస్తాడు, ఒక్కొక్క పని మీద పిలుస్తాడు దేవుడు. ఈ భూమి మీదకి పంపించి ఆ పని అయిపోయాక తీసుకుంటాడు. ఆయన పని చేయకపోయినా తీసుకుంటాడు, తీర్పు ఉంటుంది కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి పంపినప్పుడు మనందరం కారణ జన్మలు. అయితే ఇది బుద్ధిమంతులకే తెలుస్తుందంట, బుద్ధిహీనులకి అస్సలు తెలియదంట దేవుని బిడ్డలారా. మరి మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అదండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి తెలివి ఉంటుందట. మూర్ఖులైతే మరి జ్ఞానాన్ని ఉపదేశాన్ని కూడా తిరస్కరిస్తారట. నేనే జ్ఞానిని అనుకుంటారట, నాకే తెలివి ఉందా అనుకుంటారట. భక్తుల యొక్క ఉపదేశం చాలా మంది తిరస్కరిస్తారండి. నాకే వచ్చు, నాకే తెలుసు అనుకుంటూ చాలా మంది నష్టపోతున్నారు ఈ రోజున. బైబిల్ ఎప్పుడో చెప్పింది ఈ మాట. అదేవిధంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతూ నశించును. జ్ఞాన చిత్తుడు మాత్రమే ఉపదేశాన్ని అంగీకరిస్తాడట. జ్ఞానం లేని వాడికి ఏ విధమైనటువంటి తెలివి ఉండదు కాబట్టి తిరస్కరిస్తాడట. అందుకే దేవుని బిడ్డలు దేవుడిచ్చిన జ్ఞానానికి పదును పెట్టండి, లేకపోతే నష్టపోతాం. వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుంది, నువ్వేం చేయాలా, ఏం చేయకూడదు. కానీ చేయకూడదే చేస్తాం, చేయవలసింది చెయ్యం. బైబిల్లో ఉన్న ఉపదేశం దైవజనుడు ద్వారా సంఘానికి ఉపదేశాలు వింటే కాలక్షేపానికి వాడతాం మనం. మూర్ఖులం, అజ్ఞానులం. అయితే జ్ఞానవంతులు కాలక్షేపం చేయరు, ప్రతి మాట తీసుకొని ఆ మాట ప్రకారంగా జీవించి గొప్ప వాళ్ళు అవుతారు, ఆ పరలోకపు ఆస్తి పరులు అవుతారు దేవుని బిడ్డలారా. ఇదిగో ఆ స్వగ్రామంలో స్వజనులు
బహుశా వాళ్ళందరికీ మరియమ్మ గారు చెప్పే ఉంటారు. అయినా సరే వాళ్ళకి మూర్ఖత్వం. ఇతనికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను వడ్లవాడు కాదా? వడ్లవాడైన యోసేపు కుమారుడు, మరియ కుమారుడు కాడా అనే తలంపుల్లోకి వీళ్ళకి వచ్చింది. వాళ్ళ అన్నదమ్ముల పేర్లు చెప్తున్నారు ఇక్కడ, వీళ్ళందరి పేర్లు చెప్తున్నారు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునుంతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనలో శరీరానుసారులు ఎవరు, ఆత్మీయానుసారులు ఎవరు? ఆత్మీయానుసారులు మందిరానికి వచ్చి మేలులతో ఇంటికి వెళ్తారు. శరీరానుసారులు శరీర సంబంధించిన మనస్సు దృష్టి పెట్టుకొని బోధ శరీరానికి సంబంధించినగా ఉంటే తృప్తిగా ఇంటికి వెళ్తారు. నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నీకు బిడ్డ గర్భఫలం వస్తుంది, నీకు గర్భఫలం వస్తుంది, నీకు పెళ్ళైపోతుంది అని శరీరానుసారమైన బోధలు విన్నప్పుడు సంతోషంగా ఇంటికి వెళ్తారు. అమ్మా, పాస్టర్ గారి నోటంటే వచ్చింది, నాకు పని అయిపోతుంది, నాకు ఎప్పటి నుంచో రాని గర్భఫలం వచ్చేస్తుంది, ఇలాంటి ఆలోచనతో వెళ్తారు. ఆత్మానుసారులు ఎప్పుడు కూడా ఈ శరీర సంబంధించిన విషయాల్ని తృణప్రాయంగా తీసుకుంటారు. రోగమైన, శరీరానికి సంబంధించిన బహుమతులైన దేవుడి సెలవు ఇవ్వాలి. నోటి మాటతో జరిగేది కాదు, దేవుని శక్తితో జరుగుతుంది ఏదైనా. అయితే నీ ఆత్మీయమైన విజయాలు మాత్రం నీ చేతిలో ఉంటాయి, నువ్వు తెచ్చుకుంటేనే ఉంటాయి. చాలామంది ప్రార్థనతో నేను జయించాను, ప్రార్థనతో ఇల్లు కట్టుకున్నాను, ప్రార్థన వల్ల నాకు దేవుడి ఇల్లు ఇచ్చాడు, ఇంత గొప్ప ఇల్లు ఇస్తాడు అనుకోలేదు, ప్రార్థనతో ఇంత కారు ఇస్తాడు అనుకోలేదు, నేను ప్రార్థన చేస్తే నేను చిన్న సైకిల్ అడిగితే దేవుడు నాకు పెద్ద కారు ఇచ్చేసాడు. ఇలాంటి సాక్ష్యాలు చాలా మంది చెప్తారు. వీళ్ళందరూ శరీరానుసారులు. నిజం దేవుని బిడ్డల, వీళ్ళందరూ శరీరానుసారులు. ఈ లోకంలో భిక్షగాడు బ్రతుకుతున్నాడని తెలీదా? కోటీశ్వరుడు బ్రతుకుతున్నాడు. చివరి అందరూ శ్మశానికే వెళ్తాం. చచ్చిన తర్వాత అందరినీ శ్మశానంలోనే కప్పెడతారు. ఈయన ఒక చోట ఎక్కడ కప్పెట్టినా, ఒకవేళ కోటీశ్వరుడు కదా అని గంధపు చెక్కలతో వాళ్ళ ఇంటి దగ్గరే కప్పెట్టి లేకపోతే ఏదో చేసిన దాఖలాలు చాలా మందిని చూస్తాం. కానీ చివరికి వాళ్ళ ఆత్మ తీర్పులోనికి వెళ్తుంది. అందరి తీర్పు అక్కడే. నువ్వు ఆత్మానుసారమైన మనస్సును ధరించాలి అని ఉంది బైబిల్. ఆత్మానుసారమైన మనస్సును ధరిస్తే నువ్వు తీర్పు రోజున గెలుస్తావు. నువ్వు దేవుణ్ణి అడిగి గంపెడు సంతానం సంపాదించుకున్నా నువ్వు వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతే ఏంటి ఫలితం? నువ్వు దేవుణ్ణి అడిగి పెద్ద బంగళా, పెద్ద ఆస్తి సంపాదించుకున్నా వదిలి వెళ్ళిపోతావు కదా. నువ్వు దేవుణ్ణి అడిగి పెద్ద పెద్ద వ్యాపారంలోకి అడుగుపెట్టినా వదిలి వెళ్ళిపోతావు కదా. శరీరానుసారులు ఈ మనస్సును కలిగి ఉంటారు. ఇవే కావాలా, అవే కావాలా. జనం ముందు దాని పేరు జీవోపడమ్మం. అందరి ముందు గొప్పవాళ్ళు అనిపించుకోవాలనుకుంటారు. కాదు, దేవుని బిడ్డలు ఎప్పుడు ఆత్మానుసారులుగా ఉండాలి. ఆత్మీయమైనటువంటి మర్మాలతో బతకాల, నరకానికి వెళ్లకుండా బతకాల, ఆత్మకు విలువివ్వాల. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే రోమాపత్రిక 7వ అధ్యాయం 11వ వచనం, ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. పౌలు గారు ఆత్మానుసారుడు గనక తనను చంపేదేంటో ఆయనకు అర్థమైపోతుంది. శరీరానుసారులు ఈ ఒక్కసారి తప్పు చేసిన తర్వాత క్షమాపణ కోరొచ్చు, ఈ ఒక్కసారి తప్పు పర్వాలేదు అని కాంప్రమైజ్ అయ్యి, ఇంకా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఒక్కసారే చేసుకున్నారనుకోండి, ఏమవుతుంది? మళ్ళా బతుకుండదు. వీళ్ళకి ఆ సంగతి తెలియాలి. నువ్వు తెలియక నువ్వు పాపం ద్వారా ఆత్మను చంపుకుంటున్నావు. ఆత్మహత్య అంటే చచ్చేది దేహం, ఆత్మ కాదు. కానీ దాని పేరు ఆత్మహత్య అని ఎందుకు వచ్చిందంటే, నువ్వు చేసే చెడ్డ పని నీ ఆత్మను చంపుతుందిరా బాబు అని తెలియడానికి. నీ లోపల ఒక ఆత్మ ఉంది, దాన్ని చంపుతుంది అని తెలియడానికి దాని పదం ఆత్మహత్య అని పెట్టారు పేరు. దేవుని బిడ్డల, సూసైడ్. అయితే నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే, ఈ వాక్యం ద్వారా నీవు యేసు ప్రభువుని
అర్థం చేసుకోలేకపోయినంత నష్టం ఇంకొకటి లేదు. యేసు ప్రభువుని ప్రభువుగా నువ్వు స్వీకరించకపోతే నీ జీవితం సున్నా. నీ బ్రతుకులో ఎంత కోటీశ్వరుడు అయినా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, నువ్వు దేశానికి అధికారివైన, ప్రపంచానికి అధినేతవైన, నీలో యేసు లేకపోతే నీ బ్రతికే సున్నా అని ఎవరికి తెలీదు? తెలిసి కూడా మనం నష్టపోతున్నాం బిడ్డలు. అందుచేత దేవుని బిడ్డలు మీరు గ్రహించుకోవాల్సినవి ఏంటంటే, మన లోపల ఏవి దాగి ఉన్నాయో, ఆత్మలో ఏమి డిపాజిట్ అవుతుందో దానిని బట్టి ఈ లోకానికి మనం విడిచిపెట్టేలాగా తీర్పు ఉంటుంది. కానీ నీ దేహానికి ఉన్న అందాన్ని బట్టి, నీ కండలను బట్టి, నీ దేన్ని బట్టి కూడా తీర్పు ఉండదని మనకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రాణం ఆత్మ బయటకు పోయిన వెంటనే మనం విగత జీవులు అని తెలుసు. ముందు అందం పోతుంది, తర్వాత దేహం కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది, అందరూ భరించలేని పరిస్థితికి దిగజారుతుంది. ఇప్పుడు వరకు నువ్వు అప్పుడు ఎంతో సెంటు గుమ్మరిస్తారు కుళ్ళిపోయిన దేహానికి, అయినా సరే దుర్గంధం భరించలేం. కాబట్టి దేవుని బిడ్డలు, ఈ దేహానికి ప్రయారిటీ ఇవి. ప్రాణం ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వకు. నీ లోపల ఉన్న ఆత్మకు ప్రాధాన్యత. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, మార్క్స్ వార్త 7:15-16 చూస్తే అంటాడు, వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయుననెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మర్మం అడుగుతున్నారు శిష్యులు యేసుప్రభు వారిని. ఇదే 7:21 జవాబు చెప్తున్నాడు ప్రభు. చూడండి, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి ఎన్ని చెడ్డలు ఉన్నాయో ఒకసారి మరలా చదువుకోండి. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకొని గుర్తు పెట్టుకొని ఇవన్నీ మీ నుంచి తీసేసుకోండి దేవుని బిడ్డలారా. తీసుకోకపోతే చాలా ప్రమాదం. అంటే మనుషుల హృదయంలో నుండి వచ్చే దురాలోచనలు. ఈ దురాలోచనలకి సంబంధించినవే జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, ఇలాంటివన్నీ నీ హృదయంలోంచి వస్తాయట. ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని నువ్వు గ్రహించుకోవాలా. అదే యోహాను సువార్త 12:48 మనం చూసినట్లయితే, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు అక్కడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున స్వజనులు స్వగ్రామంలో ప్రభువును నిరాకరించారు. ఈరోజు బాప్తిసం పొందిన స్వజనులు మనం పరలోక పౌరులు. వాళ్ళైతే భూలోక సంబంధించిన స్వజనులు, మనం పరలోక సంబంధించిన స్వజనులు. కాబట్టి ప్రియులారా, ఈ పరలోక సంబంధించిన స్వజనులమైన మనం తీర్పు ఒకటి ఉంటుంది అనే సంగతి దేవుడు గుర్తు చేస్తున్నాడు. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు అక్కడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును అంటున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన మాట చెప్పున చేయటం ఇప్పటి నుంచి మొదలెట్టండి. ఇప్పటి వరకు కూడా వినడానికే పరిమితం చేసుకుంటున్నాం. ఈ టీవీలో ఎన్ని వాక్యాలు విన్నావో, నీ దేవాలయంలో ఎన్ని ప్రసంగాలు విన్నావో, అన్నీ బాగుంది బాగోలేదనే మార్కులు కాదు నువ్వు ఇవ్వాల్సింది. బాగుంటే అనుసరించు, అనుభవించు. బాగోకపోతే విడిచిపెట్టు. దాన్ని పట్టుకొని ఏలాడి దైవజనుడికి వెళ్ళి మీరు ఇలా తప్పు చెప్పారు ఇలా చెప్పాల్సిన పర్లేదు. ఈ రోజున యూట్యూబ్ నిండా ఇవే గొడవలు. ఒకళ్ళని విమర్శించుకొని విమర్శ పెంచుకోవాలనే దుర్బుద్ధి, దురాశ సాతాను కలిగిస్తుంది. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి తప్ప
మనం యూట్యూబ్ ద్వారా వాళ్ళని విమర్శిస్తే ప్రభువుకు అవమానం. వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ మార్పు కొరకు, ఒక పాపి కొరకు నువ్వు ప్రయాసపడుతున్న సేవకుడు అయితే వాళ్ళని కాదు విమర్శించడం. ఆ సేవకురాలు జాకెట్ ఖరీదు ఎంత, ఈ సేవకుడికి షూట్ ఎంత, ఈ సేవకుడు ఎలా నడుస్తున్నాడు కాదు. నువ్వు ఒకవేళ చెప్పాలనుకుంటే నీ సంఘస్థులకు చెప్పు, వారి ద్వారా మనం నష్టపోకూడదని చెప్పు. అంతేగాని యేసుక్రీస్తు బోధను స్వీకరించిన వారు ఎవరైనా ప్రార్థన చేయాలి, అందరి కొరకు, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి క్షేమం కొరకు, వాళ్ళ రక్షణ కొరకు. ఎందుకంటే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మాటకు గౌరవిద్దాం, యేసుక్రీస్తు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి స్తుతిద్దాం, వందనాలు చెప్దాం దేవునికి. అంత గొప్ప దేవుడు మనకున్నాడు ప్రియులారా, అంత గొప్ప దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆ దేవునికి నీవు వాక్యానుసారంగా విలువిచ్చి ఆయన సంతోషపరచే కానీ నీ సొంత జ్ఞానంతో ఇతరులను బాధ పెడుతూ నీ జీవితాన్ని నష్టపరచుకోకు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చూస్తే, తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఇదండి ఆయన ప్రార్థన. ఆ తప్పులు క్షమించబడితేనే పరలోకానికి వెళ్తాం. తప్పుల్ని మనం పోషించుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ నష్టపోకూడదు. ఈ భక్తునిలాగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఎలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడని అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. అంతేగాని సేవకుల యొక్క లోపాలన్నీ ఎత్తి చూపించి మరి దాన్ని పబ్లిసిటీ చేసి దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా కాకుండా, దురాభిమాన పాపంలో పడకుండా కాపాడమని దేవునికి ప్రార్థన చేసి మన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోవడానికి మొదలు పెడదాం. మన ఆధ్యాత్మిక జీవితానికి ఖచ్చితమైన విలువిద్దాం. అందరికీ కూడా ప్రభు ఏంటో చూపిద్దాం. యేసుక్రీస్తు పాపిని రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు. తీర్పు రోజున ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి చేతనైనంత వరకు వాళ్ళని రక్షించుకోవడానికి ప్రార్థన చేయి. వాళ్ళతో పోట్లాడడం, వాళ్ళతో దుర్భాషలాడడం, వాడు దుర్భాషలాడుతున్నాడని నువ్వు దుర్భాషలాడే ఆ స్థితి కాదు మనం చేయవలసింది. వాక్యాన్ని ప్రకారంగా జీవించి క్రీస్తులో ఉన్నవారికి ఇలాంటి దీవెనలు ఉంటాయా అని తెలియచెప్పే జీవితానికి మీరు మొదలెట్టండి. అప్పుడు నువ్వు క్రీస్తును నిరాకరించలేని గుంపులో ఉంటావు, క్రీస్తును అంగీకరించిన గుంపులో ఉంటావు. అలాంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, రక్షక, ఈరోజు విత్తబడిన వాక్యం 30 60 100 ఫలింపచేసి అనేక జీవితాల్లో వెలుగును నింపమని, అనేక బ్రతుకుల్లో కొత్త ఆశలు చిగురింప చేయమని వేడుకుంటున్నాను. నిన్ను ఎవరో నిరాకరించకుండా, స్వజనులు నిరాకరించినట్లుగా కాకుండా మేము అంగీకరించి మేలు పొందుకొని విజయం పొందుకునే కృపనిమ్మని వేడుకుంటాం. తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీమించిన వారు ఎవరైనా అస్వస్థత, అనారోగ్యంతో ఉంటే యేసునామమున స్వస్థత కలుగును గాక. అలాగే ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీవించిన వారు మనసులో ఏం జరగాలని ఆశపడుతున్నారు, ఖచ్చితంగా జరుగును గాక. అప్పులు ఇబ్బందుల నుంచి విడిపించి ఆస్తికర్తలుగా చేసి అందరినీ దీవించుమని, అందరికీ మేలులు చేయమని, రక్షణ కార్యం చేయమని, పరలోక పౌరులుగా ఆశీర్వదిస్తూ యేసునామాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రేక దేవుడు సదా మీకు మంచి చేయను గాక. ఆమేన్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.